ఈ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఈ దినము వాక్య ధ్యానము కొరకు లూకాసు వార్త 4వ అధ్యాయము 16 వచనం నుండి 21వ వచనం వరకు చదువుకున్నాం. ఇదిను మనము మిషన్ ఐఈఎం ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ గురించి మనము కానుకలను సేకరిస్తూ ఉన్నాం. మిషన్ అనేటువంటి మాటకు అర్థము ఒక ప్రత్యేకమైనటువంటి పని అని, ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యముతో కూడినటువంటి పని. మిషన్ అనేటువంటి మాటకు అర్థం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తం వచ్చాడు. ఆ పని అయిన తర్వాత తాను పరలోకానికి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అది ఆయన యొక్క మిషన్. అది ఒక ప్రత్యేకమైనటువంటి పని. కాబట్టి యేసు ప్రభు వచ్చినటువంటి పని ఏందో ఇక్కడ కొన్ని వచనాల్లో మనము చూడొచ్చు. మనము ఈ మిషన్ అనేటువంటి మాట లోకంలో కూడా మనము వింటాం. ఇప్పుడు మిషన్ మంగళ్యాన్ అనేటువంటి మాట, మిషన్ భగీరథ అనేటువంటి మాట వింటుంటాం న్యూస్లో. అంటే ఏందది? అది ఒక ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పెద్ద గొప్ప పని. దాన్ని మిషన్ అంటాం. ఇప్పుడు మానవ చరిత్రలో కూడాను యేసు ప్రభు ఈ లోకంలోనికి నరావతారిగా రావడం అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పని. అందుకే మానవ చరిత్ర యేసు ప్రభు పేరుతోటి రెండుగా విభజించబడింది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని. అంటే ఆయన చేసినటువంటి ఆ పని ఎంత గొప్ప పని అయ్యుంటే ఆ విధంగా మాట్లాడుకుంటారు. ఆయన చేసినటువంటి పని లోకంలో ప్రజలపైన ఎంత ఇంపాక్ట్ చూపించుకుంటే చరిత్రను రెండు భాగాలుగా ఆయన పేరు మీద విభజించి మాట్లాడతారు. కాబట్టి చాలా గొప్ప పని అది, యేసు ప్రభు యొక్క మిషన్. ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ప్రకారం మనము చూసినట్లయితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తాను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 66 అధ్యాయాల యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. ఆయన 8వ శతాబ్దం, క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు ముందు 800 సంవత్సరముల క్రితం ఆయన ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తగా దాదాపు 60 సంవత్సరములు పనిచేశాడు. ప్రవక్తగా ఉండి ప్రజలను ఆత్మీయంగా నడిపించడంలో ఆయన 60 సంవత్సరాలు పనిచేసి ఆయన యెషయా గ్రంథాన్ని వ్రాసాడు. అది 66 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకం. 66 బుక్స్ బైబిల్లో మనకు ఉన్నాయి, క్రొత్త నిబంధన పాత నిబంధన రెండు కలిపితే. కాబట్టి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కూడాను దాదాపుగా మానవుని యొక్క పతనము, ఆ తర్వాత దేవుడు ఏ విధంగా మానవుడిని రీస్టోర్ చేశాడు, ఏ విధంగా మానవునికి రక్షణనిచ్చాడు, ఎట్లా ఇచ్చాడు, రక్షణ తర్వాత మానవుడు సంతరించుకొని పోయేటువంటి నిత్య జీవం ఎలాగున ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడాను, అనగా బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి విషయాలను దాదాపుగా ఈ యెషయా గ్రంథంలో మనం చూడొచ్చు. అందుకే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని అంటారు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడాను ఈ 66 అధ్యాయాల పుస్తకంలో ఉంది. మానవుని యొక్క పాపము, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క దండన, ఆయన యొక్క ఆదరణ, నిత్య రక్షణ, నిత్య జీవము, అన్ని విషయాలు ఈ యొక్క 66 పుస్తకములు కలిగినటువంటి యెషయా గ్రంథములో కవర్ అయి ఉంటాయి. కాబట్టి ఇది ఒక మినీ బైబిల్ అని
క్రైస్తవ లోకంలో పిలువబడుతుంది. అటువంటి యెషయా గ్రంథం యేసు ప్రభువుకు ఆ దినమున ఇవ్వబడింది. యేసు ప్రభువు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన వాక్యము చదవటానికి లేచి నిలబడ్డాడు. సమాజ మందిరంలో ఏ విధంగా ఆరాధించేవారో దేవుణ్ణి, అదే విధముగా సంఘాలు కూడాను ఆ పద్ధతిని అడాప్ట్ చేసుకున్నాయి. ఆ రోజుల్లో సునగోగ్స్లో ఏ విధంగా అనగా సమాజ మందిరాలు, యూదుల యొక్క ప్రార్థన ఆలయాలు ఏ విధంగా ఆరాధించేవారు? వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, పాటలు పాడి దేవుని స్తుతించేటువంటి వాళ్ళు, వాక్య ధ్యానములో ఉండేవాళ్ళు, ఆ తర్వాత దేవునికి అర్పణలు అర్పించేవారు, తర్వాత వారు ముగించుకొని ఇంటికి వెళ్ళేవారు. ఇది ఆరాధన యొక్క విధానం, ప్యాట్రన్. ఆ రోజుల్లో సునగోగుస్లో జరిగేటువంటి విధానం. అదే విధానాన్ని సంఘాలు, నేటి సంఘాలు కూడాను దాన్ని తీసుకుని అదే విధానాన్ని అవలంబించడం మనము చూస్తాం. కాబట్టి ఆ దినమున యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన వాక్యాన్ని చదవటానికి చదువుటకై ఆయన నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిన, ఆయన గ్రంథము విప్పగా అనేటువంటి మాటను మనము చూస్తాం. ఆయన గ్రంథము విప్పగా. కాబట్టి యేసు ప్రభు యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆయన చదవటానికి నిలవబడ్డాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో, ఏమి చేయటానికి వచ్చాడో అప్పుడు ఆయన నిలబడి చదివినటువంటి వాక్య భాగంలో ఉంది. అందుకే యేసు ప్రభు యొక్క మిషన్ ఈ యొక్క వాక్య భాగంలో చెప్పబడింది అని మనము ముందుగానే చెప్పుకున్నాం. కాబట్టి యేసు ప్రభువు ఇక్కడ నిలవబడి ఆయన గ్రంథాన్ని విప్పాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అనేటువంటి ప్రశ్నకి అనేక వాక్యాలు సమాధానాలుగా ఉన్నాయి. వాటిలో ఒకటి లూకా 19:10లో చెప్పబడినటువంటి మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను అనేటువంటి మాటను మనము చూస్తాం. రక్షించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, శిక్షించుటకు కాదు, రక్షించటానికి వచ్చాడు. ఎవరిని? పాపులను రక్షించటానికి వచ్చాడు. ఇదే ఈ లోకానికి మింగుడుబడినటువంటి విషయం. ఎందుకంటే లోకం ఏమంటుందంటే చెడ్డ వాళ్ళను శిక్షించాలి, మంచి వాళ్ళను రక్షించాలి. ఇది లోకంలో చెప్పబడేటువంటి నానుడి. అయితే ఇక్కడ ప్రభువు విధానం చూస్తే పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను అని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఇది లోకానికి చాలా విరుద్ధంగా కనబడుతుంది. పాపులను రక్షించటము ఏంది, శిక్షించాలి కానీ అని లోకం అనుకుంటుంది. కాబట్టి యేసు ప్రభు వచ్చినటువంటి కారణం పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. ఏమి నశించింది? మనుషుని యొక్క ఆత్మ నశించిపోయింది. ఏదైనా వనములోనే ఆత్మ నశించడం మనము చూస్తాం. నీవు ఈ దినము పండు తినమున నిశ్చయముగా చచ్చదువు అంటే అక్కడ తిన్నప్పుడు పండు అక్కడ ఏం జరిగింది అంటే వారు ఆత్మీయంగా చనిపోయినారు. దేవుని దృష్టిలో చనిపోవడం అంటే ఆత్మీయంగా చనిపోవడమే దేవుని దృష్టిలో చనిపోవడం. మనం చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పుకున్నాం. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి చనిపోయాడు అంటే దాని అర్థం ఏమంటే వాడు ఆత్మీయంగా మరణించాడు అని అర్థం. దేవుని దృష్టిలో శారీరకంగా మరణించాడు అనేటువంటిది మరణమే కాదు. శారీరకమైనటువంటి మరణం దేవుని దృష్టిలో మరణమే కాదు. అసలు ఆయన చెప్తూ ఏమంటాడంటే నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని మోషేతోటి దేవుడు మాట్లాడుతూ చెప్పినప్పుడు ఆ మాట చెప్పేటప్పటికి మోషే బ్రతికలేడు, అబ్రహాం బ్రతికలేడు, ఇస్సాకు బ్రతికలేడు, యాకోబు బ్రతికలేడు. అయితే ఆయన ఎందుకు చనిపోయినటువంటి వారి పేర్లతోటి పిలువబడుతూ నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని మోషేతోటి సెలవిచ్చాడు అంటే దాన్ని వివరిస్తూ యేసు ప్రభు చెప్తాడు సువార్తలో. ఏమంటాడంటే ఆయన దృష్టికి వారందరూ కూడాను జీవించి ఉన్నారు. ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకు దేవుడు
అందుకే ఆయన వారి పేర్లతోటి పిలువబడుతూ వారందరూ కూడాను బ్రతికున్నారు అని చెప్పి ఆయన నొక్కి ఒక్కడిస్తున్నాడు అని చెప్పేసి యేసుప్రభు అంటాడు స్వయంగా. కాబట్టి ఈ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు తను పిలుచుకున్నప్పుడు వారందరూ కూడాను అప్పటికి శారీరకంగా ఈ లోకంలో లేరు, వారు మరణించారు. అయినప్పటికీ కూడాను ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో శారీరక మరణం అనేటువంటిది మరణము కానే కాదు. ఒకడు ఆత్మీయంగా ఆత్మ చనిపోయినప్పుడు మాత్రమే దేవుడు వాడు చనిపోయినట్లుగా గుర్తిస్తాడు. అందుచేతనే ఎఫెసీ 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తునందు తిరిగి బ్రతికించడానికి దేవుడు ఆయన ఈ లోకంలోనికి పంపెను అన్నాడు. కాబట్టి ఒకడు అపరాధము చేసినప్పుడు ఆత్మీయంగా చనిపోతాడు, నశించిపోతాడు. కాబట్టి అపరాధములు, పాపములు యేసు ప్రభు వచ్చేంత వరకు మానవ జాతిని ఏలినాయి. కాబట్టి మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మ నశించిపోయినటువంటి స్థితిలో యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, నశించినటువంటి దానిని వెదకి రక్షించటానికి. అది ఆయన యొక్క మిషన్, అది ఆయన యొక్క పని. ఆ పని కోసం ఆయన ఈ లోకంలోనికి రావడం మనము చూస్తాం. వచ్చి ఆయన గ్రంథము విప్పుతూ ఉన్నాడు, యెషయా గ్రంథము విప్పుతూ ఉన్నాడు. దేనికి? రక్షించటానికి. అయితే ఒక దినం రాబోతా ఉంది, శిక్షించటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. శిక్షించటానికి ఆయన గ్రంథము విప్పబోతూ ఉన్నాడు. ఇప్పుడేమో రక్షించటానికి యెషయా గ్రంథాన్ని విప్పినట్లుగా మనం చూస్తాం. అక్కడ చెప్పబడినటువంటి వచనాలు అన్నీ కూడాను ఆ రక్షణను గురించే మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఒక దినము రాబోతూ ఉన్నది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. ఒక గ్రంథము ఆ సింహాసనం ముందు కూర్చున్నటువంటి వాని చేతిలో ఉన్నది. ఆ గ్రంథము దేనికి సంబంధించినటువంటిది? భూలోకం మీదకి తీర్పులు, శిక్షకు సంబంధించినటువంటిది. ఇప్పుడు ఇంకా దేవుడు లోకాన్ని శిక్షించలేదు, ఇది కృపాకాలం. ఆయన శిక్ష రాబోతూ ఉన్నది. దాని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. 2వ వచనం చదవండి అమ్మా. ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడు అని దేవదూత అడుగుతూ ఉన్నాడు. ఎవరు ఈ గ్రంథము విప్పుటకు యోగ్యుడు అని? 5వ వచనం చదవండి అమ్మా. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము అనగా యేసు ప్రభు ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై చెప్పాను. యేసు ప్రభు ఒకనాడు అనగా ఇంకా నియర్ ఫ్యూచర్ రాబోతా ఉన్నాడు ఆ గ్రంథము విప్పడానికి. ఏ గ్రంథము అది? శిక్షించుటకు, ఈ లోకం మీదకి తీర్పులను ప్రకటించటానికి. కాబట్టి ఆ కాలము రాక మునిపే, ఆ దినాలు రాక మునిపే ఇప్పుడు మనము కృపాకాలంలో ఉన్నాము. కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఉచితమైనటువంటి రక్షణను పొందుకోవాలి. రక్షణను పొందుకొని అందులో మనము మరణించేంత వరకు కొనసాగాలి. అది ఆయన చిత్తం. అందుకే ఆయన ఈ యెషయా గ్రంథాన్ని విప్పినప్పుడు ఆ మాటలు మనకు కనబడతాయి. ఆయన రక్షించడానికి వచ్చాడు, శిక్షించేటువంటి సమయము రాబోతూ ఉన్నది. ఆ ముద్రలు కలిగినటువంటి ఆ బుక్కును, ఆ గ్రంథమును విప్పినప్పుడు లోకం మీదకి శ్రమలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమల నుండి తప్పింపబడటానికి, ఆ శ్రమలలో మనము కానీ, ఒకవేళ మనం లేకపోతే మన పిల్లలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఉండకుండా దేవుని సన్నిధికి మనము ఎత్తబడాలి. అంటే ఆయన ఇచ్చేటువంటి రక్షణలో మనం
కొనసాగాలి. ఓకే, మనమందరము కూడా రక్షించబడినటువంటి వారమే. అయితే రక్షణలో కొనసాగుతూ ఉండాలి. కొనసాగుతున్నామా లేదనేటువంటిది మనము ప్రశ్న వేసుకోవాలి. రక్షణలో కొనసాగాలి చివరి దాకా, మరణము దాకా మనం రక్షణలో కొనసాగాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. అందుకే ఆయన ఈ లోకంలోనికి, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి దీన్ని మనము జ్ఞాపకము ఉంచుకొని, ఆయన తీర్పు తీర్చుటకును ఆయనకు అధికారం ఉన్నది, శిక్షించుటకు ఆయనకు అధికారం ఉన్నది. కేవలం ఆయన రక్షించువాడు మాత్రమే కాదు, శిక్షించువాడు కూడాను. కేవలము ఆయన గొర్రెపిల్ల మాత్రమే కాదు, సింహము, యూదా గోత్రపు సింహము. ఆయన మాత్రమే ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు అని చదవడం మనము చూస్తాం, ప్రకటన 5. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి మరొక పార్శ్వము, ఆయన తీర్పు తీర్చుటకు రాబోతూ ఉన్నటువంటి యూదా గోత్రపు సింహము అని మనము ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ ఈ భాగంలో ఆయన గ్రంథము విప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాటలను ఆయన చదువుతూ ఉన్నాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ప్రభు ఎవరు? ప్రభువు ఎవరు? ఇక్కడ నిలబడి చదువుతున్నటువంటి ఈయనెవరు? ఆయన ఆత్మ ఎవరు? ఇలాంటి ప్రశ్నలు మనకు సాధారణంగానే వస్తాయి. ప్రభువు యొక్క ఆత్మ. యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఒకసారి మనము చూస్తే, ఎవరంట? ప్రభువగు యెహోవా అనేటువంటి మాటను చూస్తాం. అంటే ఎవరైనా? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన. ప్రభువు ఆత్మ అంటే ఎవరి ఆత్మని? దేవుని యొక్క ఆత్మ. ప్రభువు ఆత్మ అంటే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరి పైన ఉన్నది? ఎవరి గురించి ఆ మాటలు రాయబడినాయి? ఆయన గురించి, ప్రభువు గురించి, యేసుక్రీస్తు గురించి ఆ మాటలు రాయబడ్డాయి. మీ వినికిడిలో ఈ మాటలు నెరవేరినాయి, నేడు నెరవేరినాయి అని చెప్పి యేసు ప్రభు అక్కడ చివరిలో చెప్పడం మనం చూస్తాం. అంటే ఎవరి మీద దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఉన్నది? యేసు ప్రభు పైన దేవుని యొక్క ఆత్మ ఉన్నది అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. కాబట్టి దేవుని కార్యము ఈ భూమి పైన జరిగించడానికి, దేవుని పనులు ఇక్కడ ఈ లోకంలో జరగడానికి ఏం కావాలి అంటే దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ లేకుండా దేవుని కార్యాలు ఈ లోకంలో జరగవు. ఒక వ్యక్తి మారు మనసు అనుభవంలోనికి రావటానికి దేవుని యొక్క ఆత్మ కార్యము జరిగితేనే మనుషులు ఇంకొక మనిషిని మార్చలేరు. దేవుడు ఒకరిని ఆకర్షిస్తే తప్ప. అది ఆత్మకార్యం అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉంది. అది ఆత్మకార్యం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో లేఖనము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. శక్తి చేతనైనను అనగా మానవుని శక్తి చేతను కానీ, మానవుని యొక్క బలము చేత కానీ కార్యాలు జరగవు. శక్తి చేత కాక, బలము చేత కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఆయన ఆత్మ చేతనే ఆయన కార్యాలు ఈ లోకంలో అవుతాయి. ఆయన ఆత్మ లేకుండా ఈ లోకంలో ఆయన కార్యము ఏది జరగదు. కాబట్టి ఆయన పని ఈ లోకంలో జరగాలంటే ఆయన ఆత్మ ఆ స్థలంలో ఉండాలి. అందుకే అపొస్తలుల కార్యములను ఏమంటారు? అపొస్తలుల కార్యములను పరిశుద్ధాత్మ కార్యములు అని అపొస్తలుల కార్యముల గ్రంథానికి మరొక పేరు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి ఆ కార్యములు జరిగించాడు అని అర్థం. ఆయన లేకుండా కార్యాలు జరగవు. కాబట్టి ఆ ఆత్మ ప్రభు పైన ఉన్నది. అందుకే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని ఆయన గురించి అక్కడ వ్రాయబడింది. సృష్టి జరిగించినప్పుడు మొదట్లో కూడాను ఆదికాండంలో మనము చూసినట్లయితే ఆదికాండం 1:2లో అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేటువంటి మాట మనము చూస్తాం. దేవుని ఆత్మ లేకుండా
ఏ కార్యము జరగలేదు ఆది నుండి. ఆయన అక్కడ ఉండి సృష్టి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ అక్కడ ఉండబట్టి అక్కడ కార్యాలన్నీ వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఆరిన నేల, వెలుగు, ఆకాశము, భూమి ఇవన్నీ కూడా రావటం మనము చూస్తాం. ఆయన ఉంటేనే దేవుని కార్యం అవుతాయి. కాబట్టి ఈ దేవుని ఆత్మ ఈయన పైన ఉన్నది. దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ అని యేసు ప్రభు ఇంకో చోట చెప్తాడు. ఇక్కడ సమరయ స్త్రీ దగ్గర, సమరయ స్త్రీతోటి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని చెప్పి చెప్తాడు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుని యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ. దేవుని యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ. అయితే లేఖనము తెలియజేసేటువంటి విషయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో అదే ఆత్మను ఏమని రాస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో అంటే, ప్రభువే ఆత్మ అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రభు ఎవరు? కొరింథీయులకు 2వ కొరింథీ 3:17లో చెప్పినటువంటి ప్రభువు ఎవరు? యేసు ప్రభువు. యేసు ప్రభువే ఆత్మ అని చెబుతూ ఉన్నాడు. అదే యేసు ప్రభు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మ అని చెబుతూ ఉన్నాడు. అదే ఆత్మను గురించి దేవుడు ఏమంటున్నాడంటే, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సత్యస్వరూపైనటువంటి ఆత్మ, ఆదరణకర్త అయినటువంటి ఆత్మ ఎవరు అంటే, దేవుడు, తండ్రినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు. ఆయననే. ఏకత్వము అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక్కడే దేవుడు 3 విధాలుగా ఆయన పని చేశాడు. ఎందుకు చేయలేడు? మానవుడిలాగా దేవుడు ఏమైనా పరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడా? దేవుడు ఏమైనా స్థలానికి కాలానికి పరిమితమైనటువంటి వాడా మనిషిలాగా? మరి అటువంటప్పుడు మానవ మేధస్సుతోటి దేవుని యొక్క గుణలక్షణాలను అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు మానవుని జ్ఞానమునకు దేవుని యొక్క అందదు. దేవుని యొక్క లక్షణాలు సంపూర్తిగా అర్థం చేసుకోవటానికి అందదు. అందుకే వాదోపవాదాలు, రకరకాలుగా వాదాలు, దేవుడి గురించి వాదాలు, త్రిత్వము గురించి వాదం రకరకాలుగా లోకంలో వినపడుతూ ఉన్నది. దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి ఏ విధమైనటువంటి వాదాలు ఉండవు, ఏ విధమైనటువంటి డిబేట్లు ఉండవు. నమ్మని వానితోటి మనము వాదించవలసినటువంటి అవసరత లేనే లేదు. నమ్మనటువంటి వారిని లేఖనము తెలియజేసేటువంటి మాట ఏంటంటే, బుద్ధిహీనులు అంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయినటువంటి వారు అంటాడు. ఇప్పుడు త్రిత్వమును నమ్మనటువంటి వారు కూడాను అటువంటి వారే. వారితో మనకేం పని? చెడిపోయినటువంటి వారితో మనకేం పని? దౌర్భాగ్యమైనటువంటి స్థితులలో కూర్చొని మాట్లాడుకుంటూ, వాదించుకుంటూ దేవుని నామాన్ని మనుషుల ముందు, లోకం ముందు అపకీర్తి పాలు చేసేటువంటి మనుషులు కలిగినటువంటి అంత్యకాలంలో మనము ఉన్నాము అనేటువంటి విషయం మర్చిపోకుండా, వాక్యం మనకు ఏదైతే తెలియజెప్తూ ఉన్నదో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే రాయించాడో, ఎందు నిమిత్తం రాయించాడో అది మనకు తెలుసుకోవాలి, అర్థం కావాలి అంటే ఆయన ఆత్మ మనకు అవసరం. రాసినవాడు ఆయనే కాబట్టి ఆయన వచ్చి చెప్తేనే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తేనే అర్థమవుతుంది. ఏ కార్యమైనా ఆయన కార్యము ఆయన ఉంటేనే జరుగుతుంది, ఆయన లేకుంటే ఆయన కార్యాలు జరగవు. అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రభువు ఆత్మ నా పైన ఉన్నది. అది దేవుని కార్యం, రక్షణ కార్యము దేవుని కార్యము కనుక ఆయన ఆత్మను యేసు ప్రభువులో ఉంచాడు. యేసు ప్రభు అంటే ఎవరు? వేరే ఆయన కదా. యేసు ప్రభు అంటే కనబడేటువంటి దైవ స్వరూపం. యేసు ప్రభు అంటే మానవుని నేత్రాలకు కనిపించేటువంటి దేవుని యొక్క స్వరూపం. అంతే. దేవుడు యాక్చువల్గా కనపడడు. దేవుణ్ణి ఎవరు చూడలేదు, దేవుణ్ణి ఎవరు చూడలేరు
ఆయన స్వరము ఎవరు వినలేదు, వినలేరు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. మరి విన్నదంతా ఎవరు? ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు దేవుని స్వరము వినిందెవరు? ఎవరు మాట్లాడితే విన్నారు? దేవుడు కాదా? యెహోవా ఇలాగూ సెలవిచ్చెను అని అంటున్నప్పుడు మరి దేవుడు మాట్లాడలేదా? మరి వినలేదు, చూడలేదు అని చెప్పి మరి దేవుని గురించి రాస్తారు, ఆయన స్వరం వినలేదు, ఆయన ముఖమును చూడలేదు అని. నిజమే, దేవుడు తన యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తితోటి, బలముతోటి మానవునికి కనబడితే ఏ మానవుడు చూడలేదు. మరి చూచిన వాళ్ళందరూ ఎవరిని చూశారు అంటే యేసుక్రీస్తుని చూశారు, అంతే. దేవుని మేము చూసాము అని ఎక్కడైనా బైబిల్లో ఎక్కడైనా యెహోవాను మేము దర్శించాము, యెహోవా మాతో మాట్లాడాడు, యెహోవాను మేము కళ్ళారా చూచాము అని వారు అనుకుంటే లేదా అరవాయబడితే అక్కడ కనపడింది ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు. ఆయన మోషేతోటి నేను ఉన్నవాడును అని చెప్పింది కూడాను యేసు ప్రభు. మోషేకు కనబడింది యేసు ప్రభు. దేవుడు కనబడడు, కనబడితే ఒకవేళ దేవుడు యేసు ప్రభువే. ఎక్కడైనా కానీ బైబిల్లో ఆ యేసు ప్రభు ఇప్పుడు యెషయా గ్రంథము విప్పి మాట్లాడుతూ ఉన్నాడు, తన గురించి రాయబడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని అంటాడు. అయితే యేసు ప్రభుని గురించి ప్రకటన గ్రంథంలో 3:1 ఏమని రాయబడిందంటే, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా అని రాయబడింది. బాగా వినండి. దేవుని 7 ఆత్మలు కలిగినటువంటి వాడు చెప్పు సంగతులేవనగా. ప్రకటన 3:1, ప్రకటన 1:4, ప్రకటన 5:6, ఈ 3 వచనాల్లో కూడాను దేవుని 7 ఆత్మలు కనబడతాయి. ఇదేంది? దేవుడు ఆత్మస్వరూపి అనుకున్నాం, దేవుడు ఆత్మయే ఉన్నాడు అనుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఒక్కడే కదా దేవుడు. ఇక్కడేంది 7 ఆత్మలు గలవాడు అని చెప్పి రాయబడి ఉన్నది. దేవునికి 7 ఆత్మలు ఉంటాయా అని చెప్పేసి మనము కన్ఫ్యూజ్ అవసరము లేనే లేదు. దాని అర్థం ఏమంటే 7 ఆత్మలు అంటే 7 అనేటువంటి పదము పరిపూర్ణతను సూచించేటువంటి అంకె. ఎప్పుడైనా ప్రవచనం గ్రంథాన్ని మామూలు పుస్తకం చదివితే అది అర్థం కాదు. ప్రవచన గ్రంథాన్ని ఎట్లా చదవాలో దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అట్లా చదివితేనే అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలా కష్టమైనటువంటి విషయం అది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తేనే అర్థమవుతుంది అని అందుకే ముందు చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 7 అంటే 7 ఆత్మలు అని కాదు, ఇక్కడ 7 రకాల పరిచర్యలను సూచించేటువంటి మాట ఇది. 7 రకాల పరిచర్యలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి ఏషియా మొదలు నుండి చిగురు యేసు ప్రభుని గురించి రాయబడినటువంటి ప్రవచనం ఇది. వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అని చెప్పి యెహోవా ఆత్మ అన్నాడు. యెహోవా ఆత్మ అనగా దేవుని యొక్క ఆత్మ అని చెబుతూ అదే ఆత్మను గురించి ఏమని మాట్లాడుతున్నాడు? జ్ఞానము వివేకమునకు ఆధారమగు ఆత్మ. అంటే 2 విషయాలు వచ్చినాయి ఇక్కడ, జ్ఞానము వివేకము. తర్వాత ఆలోచన బలము, 4 వచ్చేసినాయి. జ్ఞానము వివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయము భక్తి. మొత్తం 7 వచ్చేసినాయి. ఈ 7 అంశాలు కూడాను ఎక్కడ నుండి వస్తాయి? యెహోవా ఆత్మ నుండి వస్తాయి. అందుకని 7 ఆత్మలు అని చెప్పి ఇక్కడ రాయబడింది. కానీ 7 రకాల పరిచర్యల గురించి 7 ఆత్మలుగా వివరించి రాయబడింది. కానీ 7 ఆత్మలు అంటే 7 ఆత్మలని కాదు అర్థం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 7 అంశములు కూడాను దేవుని ఆత్మలో ఉన్నాయి. అందుకే ఏమంటాడు? మొదటిగా 2వ వచనం మొదట్లో యెహోవా ఆత్మ.
యెహోవా ఆత్మ ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము వివేకమునకు ఆధారమయ్యేటువంటి ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారము ఆత్మ, తెలివిని భయమును భక్తిని పుట్టించుటకు ఆధారము ఆత్మ. ఈ యెహోవా ఆత్మ ఈక్వల్ టు ఇన్ని రకాల అంశాలు ఆ ఆత్మలో ఉన్నాయి కనుక 7 అంశాలు దేవుని 7 ఆత్మలు అనేటువంటి మాటను అక్కడ రాయబడింది. కానీ 7 రకాల ఆత్మలు కాదు, ఆత్మదేవుడు ఒక్కడే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో చక్కగా జీవించడానికి ఇక్కడ చెప్పబడినటువంటి 7 అంశాల కంటే ప్రాముఖ్యమైనటువంటి ఏమున్నాయి ఇక్కడ? ఈ లోకంలో మనము ఏ బాధ లేకుంటే సంతోషంగా బలముతోటి ఆరోగ్యముతోటి ఈ లోకంలో జీవించాలి అంటే ఈ 7 కంటే ప్రాముఖ్యమైనటువంటి ఏమున్నాయి? బలము, జ్ఞానము, వివేకము, ఆలోచన, తెలివి, దేవుని యందు భయము, భక్తి. ఇంతకంటే ప్రాముఖ్యమైనటువంటి ఈ లోకంలో ఒక వ్యక్తి వర్ధిల్లడానికి ఇంకేమున్నాయి? ఇదే పరిపూర్ణత, ఇదే మానవునికి పరిపూర్ణతనిచ్చేటువంటి దేవుని యొక్క ఆత్మ, 7 అంశములతో కూడినటువంటి ఆత్మ. ఆ ఆత్మ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పైన ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చదువుతూ ఉన్నాడు. ప్రభువు ఆత్మ నా పైన ఉన్నది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడాను ప్రభువులో ఇమిడి ఉన్నాయి. అందుకే దైవత్వం యొక్క పరిపూర్ణత యేసు క్రీస్తులో గుప్తమై ఉన్నది అని చెప్పేసి కొలస్సీలకు రాసిన పత్రికలో అంటాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తులో ఉన్నాయి. మనకేదో ఇంత తెలిసిన దాని గురించి దానితోటి ఆ జ్ఞానంతోటి అపరిమితుడైనటువంటి దేవుణ్ణి అర్థము చేసుకోవడానికి ప్రయత్నించి అర్థం కాక బొక్కబొర్లబడి విశ్వాసంలో నుండి తొలగిపోయి భ్రష్టు పట్టిపోవడం అనేక సందర్భాల్లో ఈ లోకంలో ఎంతకాలం మనం చూస్తూ ఉన్నాం. అర్థం కావాలి అంటే దేవుని ఆత్మ జ్ఞానం అవసరం. ఇది రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరి రాయించినటువంటి ఆయన మనసును మనం తెలుసుకోవాలి అంటే ఏమంటాడు? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయంలో, దేవుని నుండి వచ్చు ఆత్మను మనము పొంది ఉంటేనే తప్ప ఈ లేఖనములు మనకు అర్థము కావు అంటాడు. అట్టి జ్ఞానం ఇచ్చేటువంటి ఆత్మ యేసు ప్రభువు పైన ఇప్పుడు ఉన్నది అని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ నా పైన ఉన్నది అని చెప్పేసి అప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మన జ్ఞానానికి తగ్గట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయేటువంటి సమయంలో ఆ ముందుగా ప్రభు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దగా మీరు వెంటనే టెంపర్లాగా వెళ్ళిపోయి మీరు ఏదో చేసేస్తామని చెప్పేసి మీరు వెళ్ళిపోబాకండి. తండ్రి నుండి నా వలన వినినటువంటి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు మాట్లాడుతూ అన్నాడు. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అప్పుడు ఇంకా తండ్రి వాగ్దానము చేసినటువంటి అంశము రాలా. ఏంటిది అంశం? పరిశుద్ధాత్మను ఈ లోకం మీద కృమ్మరిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మీరు నా వలన వినినటువంటి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి, అప్పుడు మాత్రమే మీరు పనిలోనికి వెళ్ళండి అని చెప్పి ఆయన 8వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇప్పుడు లేదు ఆ శక్తి మీకు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా దేవుని కార్యాలను చేయాలి అని అనుకోవడం అవివేకం. ఆయన ఆత్మ లేనిదే ఆయన కార్యాలు జరగవు. అందుకే వారికి ప్రభు ముందుగానే సూచాయిగా చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరు వెంటనే పరిగెత్తిపోయి ఏదో చేసేద్దామని పోవద్దు, మీరు వెయిట్ చేయండి. దేనికోసం? పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చేదాకా వెయిట్ చేయండి. దేవుడు
మీకు వాగ్దానం చేశాడు. నా వలన మీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? పరిశుద్ధాత్ముడు మీ మీదికి వస్తాడు. అప్పుడు మీకేం కలుగుతుంది? శక్తి కలుగుతుంది. ఈ లోకంలో ఏ శ్రమను ఎదుర్కోవడానికైనా కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అవసరం. ఈ లోకంలో ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోవడానికైనా, అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికైనా, అవమానాన్ని ఎదుర్కోవడానికైనా పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనలో ఉండాలి. లేకపోతే కష్టం ఎదుర్కోలేము. కష్టం. యేసు ప్రభు శిలువ మాను ఏ విధంగా ఆయన ఎక్కగలిగాడు? దేవుని యొక్క ఆత్మ ఆయన పైన ఉన్నది కనుకనే అది సాధ్యమైంది. దేవుని యొక్క ఆత్మ మిషనరీలకు ఉండబట్టే వారు వచ్చి ఆ ప్రేమ, అంత గొప్ప ప్రేమ ఎట్టొస్తుందండి మనిషికి? మిషనరీలు ఈ మన దేశానికి వచ్చి వారి దేశం కాదు, వారి ప్రాంతం కాదు, వారి వాతావరణం కాదు, వారు ఎక్కడో చల్లని ప్రాంతంలో పుట్టినట్టు పెరిగినటువంటి వారు, ఎండకు అసలు ఉండలేరు వాళ్ళు. అయినా కానీ ఉండి రకరకాల అంటువ్యాధులను ఎదుర్కొని, ఇంకా చెప్పాలి అంటే చనిపోయి చంపుకున్నారు, భార్యలను చంపుకున్నారు, వాళ్ళు చచ్చిపోయారు, బిడ్డలను చంపుకున్నారు. అయినా కానీ వాళ్ళు పోలే వెనక్కి. ఎందుచేత? ఎట్లొచ్చింది ఆ శక్తి? ఎట్లొచ్చింది ఆ బలం? ఎట్లొచ్చింది ఆ ప్రేమ వారికి? ఎట్లొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలలో దాన్ని పెట్టాడు. వారి పైన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే వారు అంత ప్రేమ కలిగి, అంత ఓర్పు సహనము కలిగి వారి ప్రాణాలను ఇక్కడే ఫణంగా పెట్టి సువార్త పరిచయం. అది మిషన్ అంటే, మిషనరీ పరిచర్య అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం సిద్ధపరిచినప్పుడు ప్రాణం పోయేదాకా ఆ పనిని తుదముట్టించటం, అది మిషన్. మిషన్ అంటే అందుకే దేనికంటే దానికి మిషన్ అని పేరు పెట్టరు. మిషన్ అంటే అంత గొప్పగా, ప్రాణం పోయేంత గొప్పగా ఉంటుంది మిషన్. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. బలవంతము చేసేటువంటిది దేవుని ప్రేమ. ఎట్లా కలుగుతుంది ఆ ప్రేమ? పరిశుద్ధాత్మ దేవుడు ఒకని మీద ఉన్నప్పుడు ఆ ప్రేమ వస్తుంది. ఊరికినే రాదు. అందుకే యేసు ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెదకుడి మీకు దొరుకును అన్నాడు, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. వెదకుడి అంటే, అడుగుడి అంటే మనం ఏమడుగుతాం? మనకి ఇష్టమైనవన్నీ అడుగుతాం, మనకు అవసరమైనవన్నీ అడుగుతాం, మనకి ఏది కావాలో అది అడుగుతాం. కానీ దేవుడు అది కాదు చెప్పింది. అడుగుడి మీకు ఇవ్వబడును. పరిశుద్ధాత్మను అడుగు ప్రతి వానికి తండ్రి నిశ్చయముగా అనుగ్రహించును అన్నాడు. అడగమన్నది పరిశుద్ధ. ఎందుకు? అది లేకుండా, ఆయన లేకుండా ఉంటే ఈ లోకంలో దేవుని పని మనము చేయలేం. ఆ గొప్ప త్యాగం మనలో లేదు, ఆ ధైర్యం మనలో లేదు, ఆ బలము మనలో లేదు. ఎప్పుడు వస్తుంది? ఆయన వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి పైన ఉన్నప్పుడు ఆ ధైర్యం వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది, ఆ బలం వస్తుంది. అందుకే కదా 7 ఆత్మల గురించి చెప్పుకున్నప్పుడు యెషయా 11లో బలమునకు ఆధారం, తెలివికి జ్ఞానమునకు ఆధారం ఆత్మ. పేతురు భయపడి యేసుప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పేసి 3 సార్లు అబద్ధమాడి బయటికి వెళ్ళిపోయాడు ఒక చిన్న సర్వెంట్ గర్ల్ ముందు. ఎప్పుడు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి రాక ముందు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి రాక ముందు. అందుకే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, పునరుద్ధరణైనా కూడా ప్రభు పునరుద్ధరణ తర్వాత ఇది జరిగింది. పునరుద్ధరణ తర్వాత అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నాడు, మీరు వెళ్ళండి అంటే పొలోమని మీరు వెళ్ళొద్దు, మీ వల్ల కాదు. ఎప్పుడు వెళ్ళాలి? తండ్రి నుండి వాగ్దానము మీరు పొందుకునేదాకా వెయిట్ చేయాలి. ఏంటిది ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చేదాకా ఆగండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం కలుగుతుంది? మీకు శక్తి నొందెదరు.
అప్పుడు పేతురు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందిన తరువాత పెంతెకొస్తు పండగ నాడు అప్పుడు మాట్లాడాడు. పేతురు అప్పుడు మాట్లాడితే ఆ మాటలకు విన్నటువంటి వారు ఏమైనారు? వారు పొడవబడినటువంటి వారే, హృదయంలో గుచ్చబడినటువంటి వారే. అయ్యా మేమేమి చేస్తాము అని చెప్పి అడుగుతారు. అంతకుముందు లేదే ఆ శక్తి, అంతకుముందు పేతురులో ఆ శక్తి లేదు. ఎట్లొచ్చింది సడన్గా? పరిశుద్ధాత్మ దేవుడు పేతురు పైన ఉండుటను బట్టి. ఒకప్పుడు నువ్వు యేసు ప్రభు శిష్యుడివి కదా అని చెప్తే ఆయన ఎవరో నేను ఎరుగను అని చెప్పి పారిపోయినటువంటి వ్యక్తి పట్టుకొని యేసు ప్రభుని వేసినట్టు సిలువేయండి వీన్ని అని చెప్పినప్పుడు సిలువేయడానికి పేతురుని పట్టుకొని పోతుంటే పేతురు వారితో చెప్పినటువంటి మాట చరిత్రలో రాయబడి ఉన్నది. నన్ను యేసు ప్రభువుని సిలువేసినట్లుగా వేయొద్దు, తలకిందులుగా వేయండి, అంత యోగ్యత నాకు లేదు. యేసు ప్రభువును సిలువ నిలువుగా వేశారు నిలబెట్టి, నన్ను అట్లయ్యొద్దు, అంత యోగ్యత నాకు లేదు, తలకిందులుగా వేయండి అని చెప్పి మరి ఆయన తలకిందులుగా సిలువ వేయించుకొని చనిపోయినాడంట. ఎట్లొచ్చింది ఆ ధైర్యం? ఎట్లొచ్చింది ఆ బలం? ఎట్లొచ్చింది ఆ శక్తి? పరిశుద్ధాత్మ ఒకని పైన ఉన్నప్పుడు ఆ బలం వస్తుంది, ఆ జ్ఞానం వస్తుంది, ఆ ప్రేమ వస్తుంది, ఆ శక్తి వస్తుంది. మిషనరీలకు ఎట్లొచ్చింది ఆ ప్రేమ? పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచాడు కాబట్టి వారు ఆ మిషన్ని కంప్లీట్ చేయగలిగారు. ప్రభువు ఆత్మ ఒకరి పైన ఉన్నప్పుడు అటువంటి గొప్ప కార్యాలు చేయటానికి శక్తి వస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే యెరూషలేము లోకల్, సమరయ కొంచెం బయటికి, యూదయ కొంచెం బయటికి, ఆ తర్వాత సమరయ ఔటర్, ఆ తర్వాత భూదిగంతముల వరకు మొత్తం భూలోకమంతటా. కాబట్టి యేసుప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత, ఆవశ్యకత. ఆయన లేకుండా మీరు ఏ కార్యము చేయలేరు. మీ శక్తి చేత, మీ బలము చేత కార్యాలు జరగవు. ఈ మిషన్ కేవలము నా ఆత్మచేతనే అగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి యేసు ప్రభువు ఇక్కడ చదువుతున్నటువంటి భాగం ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పేసి ఆ వాక్కును, ఆ భాగాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు ఆత్మ ఆయన పైన ఉంటే మొదటిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించాలి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది ఉంటే బీదలకు సువార్తను ప్రకటించాలి. దేవుడు బీదలను ఎప్పుడు అలక్ష్యము చేయలేదు. బీదలు అనగానే రెండు రకాల పేదరికాలను మనము అర్థం చేసుకోవచ్చు, రెండు రకాలుగా వర్ణించవచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి పేదరికం అనగా లోక సంబంధమైనటువంటి ధనము లేకపోవడం, అవసరతలు తీరకపోవడం, ఆస్తి లేకపోవడం పేదరికం. రెండవది పరలోక సంబంధమైనటువంటి పేదరికం అనగా ఆత్మీయమైనటువంటి పేదరికం. ప్రభువును సంపూర్ణంగా ఎరుగకపోవటం, ప్రభువు వాక్యము సంపూర్ణంగా తెలుసుకోకపోవటం, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోవటం, ప్రభువు ఇచ్చేటువంటి బలము, శక్తి, ఆత్మను పొందుకోలేకపోవటం ఆత్మీయమైనటువంటి పేదరికం. ఈ రెండిటినీ కూడాను ప్రభువు నిర్లక్ష్యం చేయలేదు. రెండు కూడాను, ఈ రెండు రకాల వారు కూడాను దేవునికి ఇష్టం. అందుకే బీదలను అన్నాడు. బీదలను సువార్త బీదలకు ప్రకటించాలి, ముందుగా వారికే ఇవ్వాలి. మిషనరీస్ ఈ లోకంలోనికి, మన దేశంలోనికి వచ్చినప్పుడు నెల్లూరు ప్రాంతంలో పరిచర్య వారు చేస్తూ ఉంటుండగా, బ్యాప్టిస్ట్ మిషనరీస్ గురించి నేను చెప్పేది చరిత్రలో రాయబడినటువంటి విషయాలు. చాలామంది అగ్రవర్ణాల వారు యేసు ప్రభు బోధలకు వారు ఆకర్షితులైనారు. బాగుంది, మంచి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, మనుషులతో ఉండేటువంటి దేవుడు అని చెప్తున్నారు. బాగుంది, మేము నమ్ముకుంటాం. అయితే మా
మాకు మీరు ఒక మాట ఇవ్వాలి. ఎవరికి? ఈ అగ్రవర్ణాల వారు మిషనరీస్ దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి విషయాలు. మాకు ఒక మాట మీరు ఇవ్వాలి. ఏంది అంటే, ఈ నిమ్న జాతుల వారికి మీరు సువార్తను చెప్పడానికి లేదు. ఎందుకు అంటే, మేము కూడాను వారితో పాటు వచ్చి వారి ప్రక్కలో మేము కూర్చొని, మాతో సమానంగా వారు మా పక్కన కూర్చొని మరి ఆరాధించాలి అంటే అది మా వల్ల కాదు. మేము వారితోటి సమానంగా మేము కూర్చోము, వారు మాతోటి సమానము కాదు. కాబట్టి మీరు వారికి కాకుండా మాకు మాత్రమే సువార్తను మీరు ప్రకటించే పని అయితే, అందరం ఊర్లుగా వచ్చి మేము ప్రభువుని నమ్ముకుంటాం, ఇది కండిషన్ అని చెప్పేసి వారు చెప్పినారంట మిషనరీస్ తోటి. అప్పుడు మిషనరీస్కి బాగానే ఉంది డీల్. వారి ఉద్దేశం ఏంది? మనుషులకు సువార్తను ప్రకటించాలి, యేసు ప్రభుని వెళ్ళాలి మనుషుల్లోకి, రక్షణ సువార్త అందరికీ పంచాలి. ఇదే కదా వాళ్ళ యొక్క ఎయిమ్, లక్ష్యం. సరే, ఓకే, బాగానే ఉంది, మేము మళ్ళీ మాట్లాడతాము ప్రార్థనలో పెట్టి ఈ విషయం అని చెప్పేసి వాళ్ళు వచ్చి చర్చించుకొని ప్రార్థనలో కొంతకాలం గడిపిన పిమ్మట వారికి వచ్చినటువంటి వాక్యం, వారి మనసులలో అందరినీ కూడాను కదిలించినటువంటి వాక్యం ఏమంటే, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట వారి హృదయాలకు ఒక షాక్ లాగా తగిలిందంట. అరే, ప్రభు వచ్చిందే బీదలకు సువార్తను ప్రకటించడానికి అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాల వారికి భూములున్నాయి, ఆస్తులున్నాయి, గొప్పవారు. ఇప్పుడు ఈ నిమ్న జాతులుగా పిలువబడేటువంటి వారు పేదవారు. ఎంత పేదరికంలో ఉన్నారంటే, వారికి అప్పుడు కట్టుకోవడానికి గుడ్డలు కూడాను లేవు, తినడానికి తిండి లేదు, చదువు అసలు లేదు, సరైనటువంటి వైద్యం అసలు లేనే లేదు. అందుకే వారు మిషనరీస్ ఏం చేశారు? మొదటగా హాస్పిటల్స్ కట్టించారు, స్కూల్స్ పెట్టించారు, తినడానికి తిండిని తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలా, ఆ పెద్దవాళ్ళకి ఈ విషయాలు తెలుసుంటాయి. క్రొత్తగా ఒక 25-30 ఏళ్ళు ఉన్నటువంటి వారికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. మిషనరీ స్కూల్స్లో 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం చదువుకున్నటువంటి విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి ఈ విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే అమెరికా నుండి వారికి సర్వము ఫుడ్కి సంబంధించినవి అన్నీ వచ్చాయి, అన్నీ తీసుకొచ్చేవాళ్ళు. స్కూల్స్లోనే కాదు, పేదలుగా ఉన్నటువంటి వారికి అందరికీ పంచేవాళ్ళు. ఫుడ్, బట్టలు పంచేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పెట్టి వారికి ఆరోగ్యం ఇచ్చేవాళ్ళు. కారణం క్రీస్తు ప్రేమ. పేదలను ఆయన నిర్లక్ష్యం చేయలేదు. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను అని చెప్పి రాయబడి ఉన్నది. అప్పుడు వాళ్ళకి షాక్ అయినారంట కాసేపు. అరే, మనం ఎట్లా ఆలోచించాము, దేవుని వాక్యం ఎట్లా మాట్లాడుతున్నది, కాబట్టి కుదరదు, మేము పేదలకు సువార్త ప్రకటించేదే, ముందు వారికే, మీకు ఇష్టమైతే మీరు విని మారండి, వారికి సువార్తను చెప్పకుండా మేము ఆపము. పేదలకు సువార్త ప్రకటించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. అటువంటిది పేదలను మేము నిర్లక్ష్యము చేస్తే మా మిషన్కి అసలు అర్థమే లేదు, మా మిషనరీ పరిచర్యకు అసలు అర్థం లేదు. కాబట్టి మేము పేదలకు సువార్త చెప్తాం, నిమ్న జాతులను వారిని ఆదరిస్తాం, వారిని ప్రేమిస్తాం, వారిని హక్కున చేర్చుకుంటాం, కావాలంటే మీరు రండి అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ అగ్రవర్ణాల వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినారు, వినలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ్యము ఎవరి దగ్గర ఉంటుంది? నిమ్న జాతుల వారి దగ్గరే ఉంటుంది. మళ్ళీ వేరే స్టేట్స్లో వేరు. కేరళ ఉంది, కేరళలో వేరే, కేరళలో ఆ పరిచర్య వేరు, అక్కడ కన్వర్ట్స్ వేరు, వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాల వారే క్రీస్తు నమ్మారు, అది వేరు. మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చరిత్ర ఇది. బీదలకు సువార్తను ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు. పేదలను నిర్లక్ష్యము చేయలేదు ప్రభు. అందుకే సంఘము కూడాను
సమాజము, క్రైస్తవ సమాజం, విశ్వాసులు కూడాను పేదలను నిర్లక్ష్యము చేయరాదు. దీనులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక మీరు నాకు చేశారు అని చెప్పేసి యేసు ప్రభు అనడం చూస్తాం. తీర్పు దినమందు ఈ మాటలు ప్రభు అన్నట్లుగా రాయబడింది బైబిల్లో. నేను ఆకలి కొంటే అన్నం పెట్టారు, దాహం కొంటే దాహం ఇచ్చారు, వస్త్రహీనుడుగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు, రోగిగా ఉంటే చూడ్డానికి వచ్చారు అని అంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. మేమెప్పుడు, నువ్వెందుకుంటావు అసలు రోగిగా? ప్రభువా, నువ్వు రోగిగా ఉండటం మేము ఎప్పుడు చూసినాం, చూడలేదు. నువ్వు హాస్పిటలైజ్డ్ అయినా ఎందుకైనావు ఎప్పుడైనావు? మేము నిన్ను చూడడానికి రాలేదు. నీకు బట్టలు లేకుండా ఎందుకుంటే ప్రభువా? నువ్వు శ్రీమంతుడు, సర్వాధికారివి, సర్వశక్తి, నీకు ఎందుకు బట్టలు ఉండవు? అయినా మేమెప్పుడు చూడడానికి వచ్చావు నిన్ను? నువ్వెందుకు దాహం కొంటావు, మేమెప్పుడు నీళ్ళు ఇచ్చాము? నువ్వెందుకు ఆకలి కొంటావు, నీకెప్పుడు మేము ఆహారం ఇచ్చాము? ఏంది ప్రభు అని అడుగుతారంట. అప్పుడు ప్రభు చెప్పినటువంటి సమాధానం, అనగా రాజు చెప్పినటువంటి సమాధానం చెప్పి రాయబడి ఉంది అక్కడ. ఏమనంటే రాజు, ఈ నా సహోదరులలో, దీనులైనటువంటి పేదలైనటువంటి ఈ నా సహోదరులలో, ఎవరంట వాళ్ళు? ప్రభువుకి సహోదరులు. ఎవరు వీళ్ళు? పేదలు దేవునికి సహోదరులు అంట. మనకంటే ముందుగా దీనులు ప్రభువుకి సహోదరులు, సహోదరీమణులంట. మనం కాదు ఫస్ట్. వారికి మీరు చేసితిరి కనుక నాకు చేసినట్లు. కాబట్టి పేదలను నిర్లక్ష్యము చేయరాదు. లూకా 6:20 అంటాడు. ఏమంటాడు? పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. పేదలైన మీరు ధన్యులు. పేదలకు దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రివిలేజ్ అది. ఈ దేశంలో ఎవరైతే పేదలుగా ఉన్నారో వారికే వచ్చింది సువార్త. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకే ధన్యులు అన్నాడు. పేదలైనటువంటి మీరు ధన్యులు అన్నాడు. ధన్యతల్లో మత్తయి 5:3 అంటాడు, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ముగించేసుకుందాం. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే ఈ లోకంలో ఏ మిషన్ సక్సెస్ కాదు. ఏ మిషన్ అయినా దేవుని యొక్క ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. ప్రభు పైన, యేసు ప్రభు పైన ఉన్నది కనుకనే ఆయన సిలువ కార్యమును జయకరంగా జరిగించగలిగాడు. ప్రభువు ఆత్మ మన పైన కూడా ఉన్నప్పుడు మాత్రమే, శిష్యుల పైన ప్రభువు ఆత్మ ఉన్నప్పుడు వారు చనిపోయేటప్పుడు కూడాను పరిచర్య చేస్తూనే చనిపోయినారు. ప్రభు ఆత్మ మన పైన ఉంటేనే ఈ లోకంలో ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలను మనము చక్కగా నిర్వహించగలుగుతాం. కాబట్టి మనం అడగాల్సింది ప్రార్థనలో, పరిశుద్ధాత్మ మా పైన కురంభరించు అని. అడుగు ప్రతివాడు పొందుకుంటాడని వాగ్దానం చేశాడు దేవుడు. మనం అడగక వలననే, ప్రభువు అది కూడా చెప్పాడు, మీరు అడగకపోవుట చేతనే పొందుకొనలేకపోవచ్చు ఉన్నారు. అడగకపోవుట చేత. కాబట్టి అడుగుదాం, పరిశుద్ధాత్మను అడుగుదాం. నిశ్చయముగా ఇస్తానన్నటువంటి పరిశుద్ధాత్మను, ప్రభువా మాకు మీరు ఇవ్వండి, మాకు ఆ జ్ఞానం కావాలి, ఆ తెలివి కావాలి, ఆ బలం కావాలి, ఇవన్నీ కూడా మీ ఆత్మలో ఉన్నాయని చెప్పి రాయబడింది. మీరు కూడా నా ఆత్మను అడగమన్నారు. కాబట్టి మాకు ఆత్మను నేను అడగాల. అది ఆయన ఉంటే ఇంకా లేనిదేముంది ఈ లోకంలో? ఆయన ఉంటే లేనిదేముంది? అజ్ఞానంగా మనము ఊరంతా చుట్టుకొని వస్తాం ప్రార్థనలో. తప్పని కాదు, ప్రార్థన అది తప్పని చెప్పటంలే. కానీ అడగాల్సింది అడగకపోవడం తప్పు కదా. అడగవలసింది అడగకుండా లోకమంతా చుట్టేస్తాం ప్రార్థనలో. అడగాల్సింది మాత్రం పరిశుద్ధాత్మను మాత్రం ఎవరు అడగరు. నీ ఆత్మను మాకు పంపించు, మాకు నింపు, ఆత్మ కావాలి మాకు, లేకపోతే పని చేయలేమేమో అని ఎప్పుడైనా అడగాం. అందుకే పొందుకోలేకపోతున్నాం అంటాడు. కాబట్టి ప్రభువు ఆత్మను మనం పొందుకుందాం. ఈ లోకంలో మనకు ఇచ్చినటువంటి మిషన్, ప్రతి ఒక్కరికి ఒక మిషన్ ఉంది ఈ లోకంలో. దేవుడు ఇచ్చాడు, ప్రత్యేకంగా ఇచ్చాడు. అందుకే మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి మిషన్ని మనము సంపూర్తి చేద్దాం. ఆత్మను పొందుకుని అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.
ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.